ఇదే సిబిఐని ఆనాడు సుప్రీంకోర్టు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తమ అధీనంలో పనిచేయాల్సిందేనంటూ ఆజ్ఞాపించకుండా ఉండుంటే ఇవాళ ఇంతటి గొప్ప తీర్పు వెలువడుండేదా? దేశంలో దొంగలు పడి దోచుకున్న దాదాపు 2 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాపాడుకోగలిగేవాళ్లమా? గావు కేకలు చావు కేకలు పెట్టి మొత్తుకున్నా ఏం జరిగిపోయిందని ఇంత వెక్కి వెక్కి ఏడుస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వం పెద్దలు చేసిన ఎద్దేవాలు దబాయింపులు మనకింకా గుర్తున్నాయి. ఇదే సిబిఐ తన పాత డైరీలు తిరిగేస్తే ఎన్నెన్ని నిజాలకు పాతరేసిందో బయటపడిపోతాయి. సుప్రీంకోర్టు తన చర్నాకోలతో దాని వెనకపడి కలుగుల్లో దాక్కున్న దొంగల్ని బయటకు లాగమంటూ ఝుళిపిస్తేనే ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. సిబిఐని కోర్టులే శాసించకపోతే గనక అది చేపట్టిన దర్యాప్తులన్నింటికీ క్లీన్ చిట్లే ఇచ్చుండేదేమో. ఒక్కసారి ఢిల్లీలో సిబిఐ చేపట్టిన 2G స్పెక్ట్రమ్ కేసు, కామన్వెల్త్ గేమ్స్ కు సంబంధించిన కేసులతో మన రాష్ట్రంలో ఇప్పుడు ఇదే సిబిఐ ఏకకాలంలో చేపట్టిన 3 ముఖ్యమైన కేసుల విషయానికి సాపత్యం ఏదైనా ఉందో లేదో చూసొద్దాం రండి. అక్కడ ఢిల్లీలోనూ ఇక్కడ హైదరాబాద్లోనూ సిబిఐ చేపట్టిన కేసులన్నీ కోర్టుల ఆదేశానుసారమే తప్ప ప్రభుత్వాల ఆదేశాల మేరకు కాదన్నది గుర్తుంచుకోవాలి. అక్కడ ఇక్కడ కూడా వేల కోట్ల రూపాయల విలువ చేసే సహజ వనరుల వ్యవహారాలున్నాయి. 2 చోట్ల వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైంది. 2 చోట్ల కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వాలే. కాకపోతే కేంద్రంలోని యూపీఏ 2G స్పెక్ట్రమ్ కేసును తన సంకీర్ణ భాగస్వామ్య పార్టీ అయిన డిఎంకే మీదకు నెపాన్ని తోసేస్తే ఇక్కడ జరుగుతున్న కేసులన్నిటికీ కారణాలుగా గతించిన వైఎస్తో పాటు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు మీదకు ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నెపాన్ని తోసేసే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలో జరిగిన కుంభకోణాల్లో రాజా, సురేష్ కల్మాడి లాంటి మంత్రులతో పాటు పెద్ద పెద్ద అధికారులు, వ్యాపారవేత్తలు జైళ్లలోకి వెళ్తే మన రాష్ట్రంలో మాత్రం రాజకీయ నాయకులు ఎవ్వరూ ఇప్పటి వరకు జైళ్ల ముఖమే చూడలేదు. ఓబుళాపురం గాలి జనార్దన్ రెడ్డి జైలు పాలైనా ఆయన ఒక వ్యాపారవేత్తగానే అరెస్ట్ అయ్యారు తప్ప రాజకీయ నాయకుడిగా మాత్రం కాదు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్ కేసుల దర్యాప్తు పూర్తి కాకుండానే రాజా, కల్మాడి వంటి వాళ్లు అరెస్టులు జరిగి సంవత్సరం పైనే అయ్యింది. కల్మాడి, కనిమొళి వంటి వాళ్లతో పాటు అనేక మంది వ్యాపారులకు బెయిల్ దొరికింది. ఇక్కడ ఇంకా జైళ్ల పర్వమే కొనసాగుతోంది. శ్రీలక్ష్మి వంటి వాళ్లు జైళ్లలోకి వెళ్లగానే బెయిల్ దొరికితే సిబిఐ పైకోర్టుకెళ్లి బెయిల్ రద్దు చేయించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. 2G స్పెక్ట్రమ్ కేసు యూపీఏ ప్రభుత్వ మనుగడతో పాటు దాని పరువు ప్రతిష్టలతో ముడిపడినట్లే ఇక్కడ కూడా జగన్ ఆస్తుల కేసు, ఓబుళాపురం ఎంఆర్ కేసులు కూడా అధికార కాంగ్రెస్ ప్రతిష్టతో ముడిపడి ఉన్నాయి. ఇక్కడ జగన్ తనను సమర్థించే ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని మైనారిటీలోకి పడేస్తే అక్కడ యూపీఏ ప్రభుత్వాన్ని డిఎంకే పార్టీ ఇంకా బలపరుస్తూనే ఉంది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ అధికార కాంగ్రెస్ ను బలపరిచి అది మైనారిటీలోకి పడకుండా కాపాడుకుంటే అక్కడ యూపీఏకు అటువంటి అవసరం ఇంకా రానేలేదు. మొత్తం మీద కేంద్రంలో సిబిఐ నిర్వహిస్తున్న పాత్రకు, ఇక్కడ రాష్ట్రంలో అదే సిబిఐ నిర్వహిస్తున్న పాత్రకు సాపత్యాలు చెప్పడం క్లిష్టతరమైన పనే. కానీ రాష్ట్రంలో మాత్రం ఆనాటి వైఎస్ సర్కార్లో బాధ్యత వహించవలసిన రాజకీయ నాయకుల్ని, మంత్రుల్ని దూరం పెట్టడం వంటి వ్యవహారాలు సిబిఐ మీద విమర్శలకు దారితీస్తున్నాయి. ఆ మాటకొస్తే బుధ, గురువారాల సుప్రీంకోర్టు తీర్పులు ప్రధానమంత్రిని, చిదంబరంను నిర్దోషులుగా ప్రకటించడం పౌర హక్కుల సంస్థలకు రుచించకపోయినా అది వెలువరించిన తీర్పు మాత్రం వాళ్లకు సంతృప్తినిచ్చిందనే చెప్పాలి. రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ నాయకుల, మంత్రుల తప్పిదాల మీద సిబిఐ దృష్టి సారిస్తుందో లేదోనన్నది తెలీదు. నిజానికి వేలాది కోట్ల రూపాయల ప్రకృతి సంపద, ప్రజాధనం, అధికార దుర్వినియోగం జరిగినప్పుడు అందుకు నేరుగా బాధ్యులైన ఆనాటి మంత్రివర్గాన్ని ఖచ్చితంగా తప్పు పట్టాల్సిందే. దానికి బదులుగా కేవలం కొంతమంది అధికారుల్ని ఛార్జిషీట్లలో పేర్కొని రాజకీయ నాయకుల్ని వదిలేయడం కొనసాగితే కోర్టులు ఉపేక్షించబోవన్నది నిజం. ఈ మధ్య సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులు పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. అయితే విచారించవలసిన విషయం ఏమిటంటే ఇంతమందిని నెలల తరబడి అరెస్టు చేసి చివరకు ప్రాసిక్యూషన్లో ఏమీ నిర్ధారించలేక చివరకు వాళ్ల బెయిల్ను కూడా వ్యతిరేకించలేనంతటి బలహీన స్థాయికి సిబిఐ పడిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకు సత్యన్ రామలింగరాజు నుంచి కనిమొళి కేసుల దాకా బెయిల్ మీద విడుదలైపోయిన సంఘటనలే సాక్ష్యాలు. ఎవరు జైల్లో ఉన్నారో, ఇంకెవరు బెయిల్ మీద ఉన్నారనే దానికంటే దర్యాప్తు చేసి సిబిఐ ఏం సాధించిందనేదే ముఖ్యం. అంతే తప్ప కొండలు తవ్వి పట్టుకున్న ఎలకలకు విలువే ఉండదు. జస్టిస్ డిలేట్
ఈజ్ జస్టిస్ డినైడ్.